హాయ్ మామాస్, వెల్కమ్ బ్యాక్ టు యాస్టాక్ మూవీ స్టోర్. ఈ వీడియోలో అయితే జిగిరీస్ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం మామ. రివ్యూలోకి వెళ్ళే ముందు అయితే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ అయితే జెన్యూన్ మూవీ రివ్యూస్ అప్లోడ్ అవుతాయి, అలాగే మూవీ అప్డేట్స్ అయితే అప్లోడ్ అవుతాయి మామ. ఇక లాగ్ లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోయినట్టయితే అసలు మూవీ ప్లాట్ ఏంటంటే మామ, నలుగురు ఫ్రెండ్స్ అయితే ఉంటారనమాట. వీళ్ళైతే ఒక ఓల్డ్ కార్ మార్క్ 800 అయితే గోవాకి వెళ్దామని అయితే ప్లాన్ చేస్తారనమాట. మరి వీళ్ళు గోవాకి వెళ్ళారా లేదా, ఒకవేళ వెళ్ళినట్టయితే ఎటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారని చెప్పి మూవీ స్టోరీ మామ. ఇకపోతే నాకు ఎలా అనిపించిందంటే మూవీ ఓకే 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 అంతే మామ. ఇంకా అంతకు మించి అయితే నాకైతే నచ్చలేదనమాట. ఎందుకంటే ఈ ట్రైలర్ చూసిన తర్వాత నేను ఒక జాతిరత్నాలు, హుషారు మూవీ, అలాగే ఈ నగరానికి ఏమైంది, ఈ మూవీస్ జానరాలో ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను. ఆ మూవీస్లో ఉండేంత స్టఫ్ ఈ మూవీలో సగం కూడా లేదు మామ. అలా ఉందన్నమాట. మొత్తం మిక్స్ చేసి కొట్టినట్టే అనిపించింది నాకైతే. నాకు అనిపించింది అని చెప్పి మీకు అనిపిస్తుందని నేనైతే అనట్లేదు. మీకైతే ఖచ్చితంగా నచ్చవచ్చు, కానీ నా ఒపీనియన్ అయితే అలా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ నగరానికి మూవీ ఉంది కదా, అది ఎంత బాగుంటుంది మూవీ అంటే దానికి మనం పర్సనల్లీ అట్రాక్ట్ అయిపోతాం, ఇన్వాల్వ్ అయిపోతాం అనమాట. వాళ్ళు కూడా గోవా వెళ్తారు అంటే వాళ్ళ ఫ్రెండ్స్లో ఉండే ఒక థీము, వాళ్ళు యాక్టింగ్, తాగదంతి అంటే తాగదంతి, అలా ఆ డిఫరెంట్ జానరాలో ఉంటుంది అనుకున్నాను నేనైతే మూవీ. నాకు ఆ మూవీ అయితే చాలా బాగా నచ్చింది. దీన్ని కూడా అలా ఇంకో జాతిరత్నాలు, ఇంకో ఈ నగరానికి ఏమైంది అలా ఎక్స్పెక్ట్ చేశాను అనమాట. అంటే కొంచెం స్టార్టింగ్లో వెళ్ళేటప్పుడు ఓకే బండి రీజ్ అవుతుంది అనిపిస్తుంది అనమాట, కానీ వెళ్ళే కొద్దీ ఏంట్రా బాబు ఈ నరకం అనిపిస్తుంది అనమాట. అంటే ఆల్రెడీ ఆ మూవీస్ మనం చూసేసాం కాబట్టి ఇది ఇంకా కొత్తగా ఉండాలి, అంతేగాని సేమ్ అదే ప్యాటర్న్లో ఉంటే ఖచ్చితంగా ఆడియన్స్కి అయితే ఎక్కదనమాట. ఇప్పుడు ఈ నగరానికి ఏమైంది, జాతిరత్నాలు, హుషారు మూవీస్ టీవీలో కానీ ఎన్నిసార్లు వేసినా సరే ఓటీటీలో వీటిలో అయితే చూసిన సార్ అలా చూడాలనిపిస్తుంది అనమాట. అంటే ఇంకా కొత్తగా అనిపిస్తుంది, అంటే మనం ఓల్డ్ డేస్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది అనమాట. అలా ఉంటుంది అనమాట. అంటే మన ఫ్రెండ్స్తో ఇలా తిరుగుతాం కదా, అలా అనిపిస్తుంది అనమాట. కానీ ఈ మూవీ ఏంటంటే కొత్తగా తీసినప్పుడు ఇంకా కొత్తగా ట్రై చేయాలి. ఓల్డ్ ప్యాటర్న్ అంటే చాలా కష్టం అనమాట ఆడియన్స్కి ఎక్కడానికి. ఎస్పెషల్లీ ఇందులో ఒక క్యారెక్టర్ ఉంటుంది వీళ్ళ నలుగురిలో. ఆ క్యారెక్టర్ పేరు కూడా నాకు ఐడియా లేదు, అంటే అలా ఉందన్నమాట మూవీ. అంటే ఆ పేర్లు కూడా గుర్తించుకోలేనంతగా ఉందన్నమాట. ఆ క్యారెక్టర్ అయితే మాత్రం నన్నైతే కొంచెం ఇంప్రెస్ చేసింది అనమాట. అంటే రేపటి గురించి ఏమవుతుందో తెలియదు, ఏంటి పోయిన దాన్ని మళ్ళీ తిరిగి తీసుకురాలేము, ఇప్పుడు ఏమవుతుందో చూసుకోవాలని చెప్పి ఆ జోనర్ ఆయన మైండ్ సెట్ ఉంటుంది కదా, అదైతే నాకు బాగా కనెక్ట్ అయింది అనమాట. అదొకటి తప్ప మూవీలో అయితే పెద్దగా ఏం అనిపించలేదు మామ నాకైతే. ఈ మూవీ గురించి ఇంకా ఏం చెప్పాలంటే అసలు ఏమీ లేదు మామ. నేనైతే ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదనమాట. ప్లస్లు మైనస్లు, బీజిఎం, మ్యూజిక్ ఏం చెప్పాల్సిన అవసరం లేదు. మీ టైం అయితే వేస్ట్ చేయాలి అయితే నేను అనుకోవట్లేదు అనమాట. పర్సనల్లీ ఈ మూవీ నాకైతే ఓకే ఓకే మామ, ఓకే కంటే బిలో అనమాట. ఇకపోతే ఏంటంటే ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ వచ్చి అవుట్ ఆఫ్ 5కి 2 మామ. ఈ వీడియోని చూసి వెళ్ళిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. మీ చేతులతో ఒక లైక్ అయితే కొట్టండి మామ, అలాగే నోటిఫికేషన్లు అయితే ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా జెన్యూన్ మూవీ రివ్యూస్ అయితే అప్లోడ్ అవుతాయి, అలాగే మూవీ అప్డేట్స్ అయితే అప్లోడ్ అవుతాయి అనమాట. నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. బై బై, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.